హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈ రోజు మనం నిమ్మకాయ అల్లం టీ ఎలా పెట్టుకుందామో చూద్దాం. అల్లం ఒక కొమ్ము అల్లం తీసుకొని ఇలాగా దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇట్లా పెట్టుకొని ఇలాగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకొని ఈ రోట్లో దంచుకుందాం. దంచి చూపిస్తాను మీకు. అండి ఇది అల్లంతో మనం ఈ అల్లంతో తాగేటప్పుడు చాలా మంచి ప్రయోగాలు ఉన్నాయి. ఈ అల్లంతో అల్లము నిమ్మకాయ అల్లంని నీళ్ళలో వేసి కొంచెం సేపు మరిగించాలి. బాగా మరిగినాక నిమ్మకాయ అనేది తర్వాత వేసుకోవాలి. అల్లంతో మరిగిన టీ తాగితే అరాయింపు లేని వాళ్ళకి అరాయింపు అవుతుంది. డైజెషన్ తక్కువగా ఉన్న వాళ్ళు డైజెషన్ అవుతుంది. మంచి ఆకలి అవుతుంది అనమాట. ఒక అరగంట ముందు భోజనానికి ఒక అరగంట ముందు తాగితే చాలా మంచిదన్నమాట. ఆకలి అవుతుంది. ఇట్లా దంచుకోవాలి. సార్ చూసారా, ఇట్లా దంచుకోవాలి. ఇది దంచుకున్నాం కదా, దీంట్లోకి వాటర్ వేసుకుందాం. ఈ కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకుందాం. ఈ కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకుని మరిగించుకుందాం. ఈ మరిగించుకునే ముందు దీనికి కావాల్సిన ప్రయోజనం ఏంటంటే, ఇది అల్లము నిమ్మకాయ. అల్లం నిమ్మకాయ కాసుకుని మనం తాగేటకి ఎలా తాగుతామంటే, కొంతమంది అయితే ఉదయాన్నే తాగుతారు పరగడుపుని కన్నా కూడా ఇది భోజనం తినేటప్పుడు ఒక అరగంట ముందు ఇది తాగితే ఏమవుతుందంటే మంచి డైజెషన్ అవుతుంది. మరి చాలా హెల్తీగా ఉంటుంది. మనకి కొవ్వు పదార్థం అనేది ఉంటుంది. ఇది తాగటం వలన కొవ్వు పదార్థం కరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లాగా కంటిన్యూగా ఒక 3 నెలలు 4 నెలలు చేస్తూ ఉంటే కంపల్సరిగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మేము ట్రై చేస్తున్నాం. మేము ఇది చేసి నేను మీకు చెప్తున్నాను. ట్రై చేయండి మీరు కూడా. ఓకే, వాటర్ వేసుకుందాం. ఇంకోటి, ఇది మామూలుగా అయితే మనం గ్యాస్ మీద కాసుకుంటాము. బ్యాచిలర్స్ ఎక్కడైనా ఒంటరిగా ఉండి చేసుకోవాలనుకుంటే అల్లం ఎత్తుకెళ్ళి ఏమవుతుంది, అల్లం ఎక్కడైనా కానీ ఏదైనా ఒక రాయి మీద వేసుకునైనా నలగొట్టుకోవచ్చు. ఒక నిమ్మకాయ తెచ్చుకొని పిండుకోవచ్చు అనమాట. తేనె ఒక స్పూను, మనం స్పూన్ తేనె వేసుకొని తాగితే చాలా మంచిది. ఆ బ్యాచిలర్స్కి ఏంటంటే ఈ కెటన్ అనేది ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, ఎవరికైనా కానీ. ఇది ఎవరికైనా కంఫర్టబుల్గానే ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. స్టవ్ మీద పెట్టుకుని తాగేయటానికి మామూలుగా ఫ్యామిలీలో ఉన్నప్పుడు అలా తాగుతాం కాబట్టి ఇట్లా కెటన్లో పెట్టుకుని చూపిస్తాను నేను ఈరోజు. ఓకే, ఇప్పుడు కాసుకుందాం. ఇది కొంచెం మరిగింది. ఇట్లా పీసులు కట్ చేసుకొని కొంచెం వేసుకుందాము. మళ్ళీ నిమ్మకాయ రసం కూడా పిండుకుందాం మనం తాగేటప్పుడు. కొంచెం మరిగింది, వేస్తున్నాం చూడండి. ఆహా, అయిపోయింది, చూద్దాం. ఓకే, చూసారా, కమ్మని సువాసనతో వావ్ పొగలు ఎలా వస్తున్నాయి చూసారా, సూపర్గా ఉంది. ఇదిగోండి, ఒకసారి దీనిలోకి నిమ్మకాయ పిండుకుందాం. చాలా మంచిదండి ఇది. ఉదయాన్ని కూడా తాగొచ్చు. పరగడుపుని తాగితే ఇంకా మంచిది. కాకపోతే ఆకలి అవుద్ది త్వరగా. అందుకని నేను అన్నానికి ముందు ఒక అరగంట ముందు తాగమని చెప్పాను. మీరు కావాలంటే ఉదయాన్ని కూడా తీసుకోవచ్చు. తేనె వేస్తున్నాను. చూసారా, తేనె చాలా సువాసనగా కమ్మగా ఇలాగ ఉంది చూసారా. ఓకే,
ఓకే అండి, అయిపోయింది. టేస్ట్ చేద్దాం. చూసారా, చాలా బాగుంది. కలర్ కూడా చూస్తానికి కూడా కంటికి బాగుంది. ఇది టేస్ట్ చేద్దాం. బాగుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. నిజంగా చెప్తున్నానండి, నేను అబద్ధం మాత్రం చెప్పట్లేదు. చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడాను. ఎందుకంటే ఇది అల్లం కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది. నిమ్మకాయ పులుపు, తేనె, తీపి, ఈ 3 గుణాలు కలిపితే సూపర్ టేస్టే కదండి. దీనిలో మంచి లాభసాభమైన గుణాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే, ఇది తాగటం వలన ఆకలి అవుద్ది, త్వరగా అరాయింపు అవుద్ది అనమాట. కొంచెం మందంగా ఉంటుంది, కడుపుకి ఆకలి అవ్వటం లేదు అన్న వాళ్ళు ఉంటారు చూడండి. ఇది పెట్టుకొని భోజనానికి ఒక అరగంట ముందు, ఒక 30 గంట కానీ అరగంట కానీ ముందు తాగి దీని తర్వాత చూడండి, మీరు చూసి నాకు కామెంట్ రాయండి. ఎందుకంటే ఇది సూపర్గా ఉంటుంది, మంచి ఆకలి అవుద్ది. మరి ఒళ్ళుగా ఉండే వాళ్ళకైతే మరి కొంచెం కొవ్వు పదార్థంగా లేవలేక మనం ఉంటాము. వాళ్ళు తాగినా కూడా చాలా మంచిదన్నమాట. ఇది చేయండి, నేను ట్రై చేసి నేను మీకు చెప్తున్నాను. ఇది మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే కొంతమందికి షేర్ చేస్తేనే కదా దీంట్లో ఉన్న గుణగణాలు తెలవటానికి మంచి అనేది. షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితేనే కదా నాకు దీని రుచి పదార్థం అనేది తెలిసేది. నాకు కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా కనుక ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.